ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, డాక్టర్లు హృదయమును ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తూ ఉంటారు. కానీ అందరికన్నా ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచిన ఆమె హృదయంలో ప్రియ ప్రభు ప్రవేశించాడు. ఎవరామె? ఆమె ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభును తన దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించిన స్త్రీ ఆమె లుదియా. ఈమె గురించి రాయబడిన మాట అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలో, ఈమెయు ఆమె ఇంటి వారును బాప్టిజం పొందిరి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజము పొందిరి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఫిలిప్పి ప్రాంతంలో పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తకు ఫలముగా లుదియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త ప్రకటించినందుకు మొదట నమ్మిన స్త్రీగా లుదియా మనకు కనిపిస్తూ ఉన్నారు. పౌలు స్త్రీలు మౌనంగా ఉండాలని కఠినంగా ఎన్నడూ మాట్లాడలేదు. కానీ ఆయన పరిచర్యలో స్త్రీలు కూడా రక్షింపబడి బాప్టిజం తీసుకోవడం మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, సువార్తను నమ్మడం కాదు, సువార్తను విశ్వసించడం కాదు, ఆ సువార్తను తన కుటుంబానికి చెప్పి తన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించడమే కాకుండా అనేక వందలాది లక్షలాది మందికి సువార్తను అందించిన మహిళ లుదియా. సువార్తను అంగీకరించిన మహిళ లుదియా అయితే, సువార్తను అందించిన మహిళ మగ్దలేని మరియా. అవును ప్రియులారా, యేసు ప్రభును ఎందరో స్త్రీలు వారు ప్రభువు నమ్ముకోవడం కాదు, నమ్ముకున్న తర్వాత వారి జీవితాలు ఈ లోకానికి వెలుగుమయంగా ఆ వెలుగును ప్రకటిస్తూ వచ్చారు. ప్రియులారా, యేసు ప్రభును ప్రేమించిన స్త్రీలు, పరిచర్య చేసిన స్త్రీలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు. కానీ లుదియా తన పట్టణానికి, ఐరోపా ఖండానికి ఒక బలమైన దివిటి వలె ప్రకాశించింది. అవును ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన ఆ చిన్న తలాంతే కావచ్చు. ప్రార్థించే తలాంతు ఉందా? పాట పాడే తలాంతు ఉందా? సాక్ష్యం చెప్పే తలాంతు ఉందా? ఇతరులకు దాతృత్వంగా సహాయం చేసే తలాంతు ఉందా? నీ తలాంతులను అనేకుల రక్షణార్థమై ఉపయోగించుకో, వాడుకో. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఏ దేవుడు లుదియను వాడుకున్నాడో అదే దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, లుదియా హృదయము తెరవబడిన తర్వాత ఇక చాలు, నాకు నేను ఒక్కదాన్నే ప్రభు నమ్ముకుంటే చాలు అనుకోలేదు. ప్రభువా, తను విన్న సత్యాన్ని, తను నమ్మిన సువార్తను తన ఇంటి వారితో పంచుకుంది. తన ఇంటి వారందరూ కూడా సత్య సువార్తను నమ్మగలిగారు, విశ్వసించగలిగారు, ధన్యులయ్యారు. నాయన ప్రభువా, మా కుటుంబాలన్నీ కూడా ప్రభువా నాయన ధన్యులుగా అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ధన్యకరమైన జీవితము మా సహోదరులకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.